విజయనగరం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుప్పాడ దుర్గాప్రసాద్ మరియు ఇద్దరు జువెనైల్స్ అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 12 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్లుగా విజయనగరం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ ఆర్ గోవిందరావు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఇటీవల విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు జరిగినట్లు పలువురు ఫిర్యాదు చేయగా 1వ పట్టణ ఎస్ఐ జె తారకేశ్వరరావు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విజయనగరం 1వ పట్టణ సిఐ బి వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్ఐ తారకేశ్వరరావు మరియు వారి సిబ్బంది కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో అనుమానాస్పదంగా ఒక జువెనైల్ జేసీఎల్ సంచరిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తాను చెడు వ్యసనాలకు అలవాటు పడి అవసరాల కోసం బైక్ దొంగతనాలకు పాల్పడి వాటిని ఖర్చుల నిమిత్తం అమ్మేసేవాడినని తెలిపారు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా ఈ టౌన్లో కొంచెం బైక్ థెఫ్ట్లు ఫ్రీక్వెంట్గా అవడం జరుగుతుంది. దాని మీద జిల్లా ఎస్పీ శ్రీ దీపికా పాటిల్ వారి ఆదేశాల మేరకు మన వంటం సిఐ గారు వారి సిబ్బంది ఈ నేరాలపై ఏవైతే బైక్లో నేరాలు అవుతున్న వీటిపై ఒక ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా ఒక టీం ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో జోనల్ వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకుంటే అతని విచారణలో భాగంగా సుమారు ఒక 12 బైక్ దొంగతనాలు చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం రణస్థలం తిరుపతిపాలెంలో ఈ బైక్లన్నీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఈ 12 బైకులు కూడా 5 మన వంటలో వివిధ ప్రాంతాల్లో దొంగతనం జరిగిన బైకులు, ఒక 2 రణస్థలంలో జరిగాయి. పుష్పరేగ ఒక బైక్ ఏమో భోగాపురం, ఇంకా 2 బైకులు బైక్ అయితే ట్రేస్ అయ్యాయి కానీ అది ఎవరు అనేది ఆచూకీ తెలియవలసి ఉంది. ఇందులో ఈ తిరుపతిపాలెంలో ఈ దుప్పాడ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ద్వారా ఈ బళ్ళన్నీ డిస్పోజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతనిపైన కేసులు వెరిఫై చేయవలసి ఉంది. అయితే ప్రస్తుతం ఇతన్ని అదుపులోకి తీసుకొని ఈ బైక్లను రికవర్ చేసి ఇతనికి కోర్టుకి పంపించడం జరుగుతుంది. గారు మరియు వారి సిబ్బందికి ఎస్పీ గారు మరియు నేను అభినందించడం జరుగుతుంది. అలాగే ఇంకా 2 బళ్ళు ఉన్నాయి కదా, ఆ 2 బైకులు కూడా ఎవరనేది మనం వెరిఫై చేయవలసి ఉంది.